Hi students, now I explain some problems on trigonometric table. Now, what is the problem? Sin 60 into cos 30 plus sin 30 into cos 60. What is the value of sin of 60 plus 30? What can you conclude? ఈ ప్రాబ్లం చాలా ఈజీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీకు ఐడియా రావాలంటే sin 30 sin 60 cos 30 cos 60 ఆ 4 వాల్యూస్ వస్తే ఈ ప్రాబ్లం వస్తుందంటే, ఇంకా ఈ ప్రాబ్లం యూజ్ ఏంటంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ, అదర్ వన్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అని తీసుకుంటే LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ చేయగలిస్తే ఇక్కడ ఒక ఫార్ములా మీకు ఓన్గా క్రియేట్ చేసినట్టు వస్తుంది. నా ఫస్ట్ వన్, sin 60 into cos 30 plus sin 30 into cos 60. Sin 60 value root 3 by 2. Cos 30 value also root 3 by 2. Sin 30 1 by 2. Cos 60 also 1 by 2. Root 3 into root 3 square by 2 into 2 4 or 2 square. 1 into 1 1, 2 into 2 4. Yes, square and root will be cancelled. 3 by 4 plus 1 by 4. Both denominators are same. 3 plus 1 by 4 is equal to 4 by 4. Is equal to 1. It is one condition. Now take sin of 60 plus 30. Before anything LHS అనుకోండి, ఈ కండిషన్ RHS అనుకోండి. 2 కండిషన్స్ ఈక్వల్ అయితే LHS ఈక్వల్ టు RHS. దెన్ వీ కెన్ ప్రూవ్ వన్ మోర్ న్యూ ఫార్ములా. ఇక్కడ బ్రాకెట్లో 2 నెంబర్స్ ఉన్నాయి అంటే 2 ప్లస్ చేయాలి. sin 90. వాట్ ఇస్ sin 90 వాల్యూ 1. ఫస్ట్ కండిషన్లో సెకండ్ కండిషన్లో ఆన్సర్ ఒకటే వచ్చింది. సో ఫ్రమ్ 1 and 2 sin of 60 plus 30 is equal to sin 60 into cos 30 plus sin 30 into cos 60. అండర్స్టాండ్? ఇది ఒక ఫార్ములా అవుతుంది. A ఈక్వల్ 60 తీసుకోండి, B ఈక్వల్ 30 తీసుకోండి, ఒక న్యూ ఫార్ములా వచ్చేస్తుంది. లెట్ A ఈక్వల్ టు 60 and B is equal to 30 degrees. Sin of A plus B is equal to 60 ప్లేస్ లో A రాయండి, 30 ప్లేస్ లో B రాయండి. Sin A into cos B plus sin B into cos A. It is one new formula. Understand? Okay, note. Okay, next problem also same procedure. Now before problem లో 2 parts separate గా ఇచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం. ఇందులో కంటిన్యూ ఇచ్చాడు, సో డైరెక్ట్గా అలాగా ప్రూవ్ చేసేయడమే. Cos of 60 plus 30 is equal to cos 60 into cos 30 minus sin 60 into sin 30. Now బ్రాకెట్లో 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ప్లస్ చేయండి. cos 90 is equal to cos 60 into cos 30 minus sin 60 into
sin 30. Cos 90 value 1. Cos 90 value anta 0 is equal to cos 60 1 by 2. Sin 30 cos 30 also root 3 by 2 minus sin 60 root 3 by 2 sin 30 1 by 2. 0 is equal to 1 into root 3 2 2s are 4 minus root 3 1s are root 3 2 2s are 4 both are cancelled. 0 is equal to 0, so it is true. ఇది ట్రూ అయినప్పుడు ఈ ప్రాబ్లం కూడా ట్రూ అవుతుంది. Therefore cos of 60 plus 30 is equal to cos 60 into cos 30 minus sin 60 into sin 30. Same as before problem. ఈ ఆన్సర్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఒక ఫార్ములా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ A is equal to 60 degrees, B is equal to 30 degrees. So cos of A plus B is equal to cos A into cos B minus sin A into sin. It is one new formula. Okay. This problem ఇక్కడ మీకు ఏంటి ఏంటి రావాలంటే బిఫోర్ 2 ప్రాబ్లమ్స్లో ఎక్కువ టర్మ్స్ ఎక్కువ ఇచ్చారు, ఇందులో 2 టర్మ్స్ ఇచ్చారు. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోని మీరు ఇక్కడ ఉండే నెంబర్తో ఈ బ్రాకెట్ని మల్టిప్లై చేయొచ్చు, కానీ ట్రిగ్నోమెట్రీకి వచ్చేసరికి అలా మల్టిప్లై చేయకూడదు. ఆ మీనింగే ఈ ప్రాబ్లంలో వస్తుంది. అండ్ సైన్ ఇంటూ ఏ సైన్ ఇంటూ బి సైన్ బి అని రాయొచ్చా అని అడిగారు. చాలా లెస్ కండిషన్లో మాత్రమే ఇది సాటిస్ఫై అవుతుంది. ఎవ్రీ కండిషన్లో సాటిస్ఫై అవుతుంది. కండిషన్ అంటే ఏంటి, ఇక్కడ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ యాంగిల్స్. ఏ ప్లేస్లో ఒక యాంగిల్, బి ప్లేస్లో ఒక తెలిసిన యాంగిల్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుందా? 1 or 2 కేసెస్లో వస్తుంది, రిమైనింగ్ కేసెస్ రాదు. రెండు జీరోస్ తీసుకున్నప్పుడే వాల్యూ వస్తుంది. అదర్వైజ్ సేమ్ యాజ్ బిఫోర్ ప్రాబ్లమ్స్. లెట్ A is equal to 60, B is equal to 30. Substitute change. Sin of 60 plus 30 is equal to sin 60 plus sin 30. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ప్లస్ అయింది. 60 plus 30 అంతా 90. sin 60 value root 3 by 2, sin 30 value 1 by 2, sin 90 value anta 1. Both denominators are same. 1 is equal to root 3 value 1.732 plus 1 by 2. 1 is equal to plus చేసేటప్పుడు 2.732 by 2. చూడండి ఇక్కడ రాస్తాను. 1 is equal to 2.732 by 2. 2 1s are 2 3s are 2 6s are 2 1s. 1 is equal to 1.361 అవ్వదు, అంటే ఫాల్స్. ఈ వాల్యూస్ ఫాల్స్ అయినప్పుడు ఈ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది. సైన్ ఆఫ్ A plus B is not equals to sin A plus sin B.
also same as before 3 problems, but small difference in the given problem. First one, sin of a minus b is equal to 1/2. క్వశ్చన్లో ఎప్పుడైనా యాంగిల్స్ ఫైండ్ చేయమన్నప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే ట్రిగ్నోమెట్రీ రేషియో అని ఐడియా రావాలి. లెఫ్ట్ సైడ్ సైన్ ఉంది, రైట్ సైడ్ 1/2 ఉంది. ఈ 1/2ని సైన్లో వచ్చే యాంగిల్స్లో మార్చుకోవాలి. అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ లెఫ్ట్ సైడ్ సైన్ ఉంది కాబట్టి ఇది కూడా సైన్లో రాయండి, అంటే సైన్ 30. ఇలా రాయడం వల్ల బెనిఫిట్ ఏంటి, బోత్ సైడ్ సైన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. a minus b is equal to 30 degrees. Similarly, take cos of a plus b is equal to 1/2. ఇక్కడ సైన్లో ఉంటే సైన్ మీనింగ్ తీసుకున్నారు, కాస్లో ఉంటే కాస్ మీనింగ్ తీసుకున్నారు. cos 60 degrees, both side cos cancel అయిపోతే a plus b is equal to 60. ఈ రెండు కండిషన్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. a minus b is equal to 30, a plus b is equal to 60. ఇక్కడ a and b are two unknown values. టూ అన్నోన్ వాల్యూస్ ఒకే ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏ అయినా బి అయినా ఫైండ్ చేయలేము, అందుకే 2 కండిషన్స్ తీసుకోవాలి. మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, ఏ ప్లస్ ఏ 2a, 30 ప్లస్ 60 అంతా 90. a is equal to 90/2, 2 ones 2 45. ఈ వచ్చిన ఆన్సర్ని 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వస్తుంది. a is equal to 45 in either 1 or 2. Now, therefore, a is equal, now, what is a value? 45. 45 plus 45 minus b is equal to 30. Now 45 plus 30 left side move cheyandi. b is equal to 45 minus 30 anta 50. a is equal to 45 and b is equal to 50. Okay. Problem, right angle triangle given. What is the triangle name? PQR. Right angle at Q. Right angle triangle లో 3 angles ఉంటాయి, అందులో ఒక యాంగిల్ ఎంత ఇచ్చాడు 60 degrees. ఆల్రెడీ we know right angle is 90 at Q. Now take PQR is right angle triangle, right angle at Q. One more, angle RPQ and angle P is equal to 60 degrees. Triangle లో 3 angles ఉంటాయి, ఆ 3 angle ప్లస్ చేస్తే 180 degrees. అందులో ఇదంతా 90, ఇది 60. 90 ప్లస్ 60 ఎంత అవుతుంది 150. 180 రావాలంటే ఎక్స్ట్రా ఎంత కావాలి 30, యాంగులర్ 30. అంటే ఇప్పుడు యాంగులర్ వాల్యూ 30 అని కూడా నోట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గివెన్ PQ is equal to 6 centimeters. Now listen all of you. ఫస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పానంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 sides తెలిసినప్పుడు థర్డ్ సైడ్ ఫైండ్ చేయొచ్చు బై యూజింగ్ పైథాగరస్ స్టేట్మెంట్. అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఒక సైడ్ ఇచ్చాడు అనుకోండి, రిమైనింగ్ సైడ్స్ ఫైండ్ చేయాలంటే ఏం తీసుకోవాలి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తీసుకోవాలి. అంటే సైను కాసు tan ఐడియా ఉంటే వచ్చేస్తుంది. ఆల్రెడీ PQ 6 centimeters ఇచ్చాడు, రిమైనింగ్ మీరు ఏం ఫైండ్ చేయాలి QR అండ్ PR. రైట్ యాంగిల్ ఈ యాంగిల్ తీసుకోండి 60 degrees. 60 degrees
ఈ 60 డిగ్రీస్కి గివెన్ వాల్యూ ఏంటవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. 60 డిగ్రీకి 6 ఏంటవుతుంది, ఎడ్జసెంట్ సైడ్. పిఆర్ ఏంటవుతుంది, 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ అవుతుంది. రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అంటే హైపాటనస్, గివెన్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏమంటాం, ఆపోజిట్ సైడ్. రిమైనింగ్ సైడ్ ఏంటి, ఎడ్జసెంట్. ఇప్పుడు సైన్ తీసుకుంటారు అనుకోండి, సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపాటనస్. ఈ 60 డిగ్రీస్కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపాటనస్. సైన్ తీసుకుంటే ఆన్సర్ రాదు. కాస్ తీసుకుంటారు అనుకోండి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపాటనస్. ట్యాన్ తీసుకుంటారు అనుకోండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అంటే సైన్ తీసుకోవాలా, కాస్ తీసుకోవాలా, ట్యాన్ తీసుకోవాలా, ఐడియా రావాలి. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపాటనస్. కాస్ థీటా ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపాటనస్. ట్యాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. మీకు కండిషన్ చెప్పాను, ఆరెంజ్ యాపిల్ ఆరెంజ్, హెల్దీ హెల్దీ, ఎనీ వన్ అని. నా ఫస్ట్ వన్ కాస్ తీసుకుంటారు అనుకోండి. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ కాస్, ఎడ్జసెంట్ సైడ్ టు 60 degrees by hypotenuse. QP by PR. cos 60 వాల్యూ ఎంత అవుతుంది, 1/2. QP 6, PR వాల్యూ మనం ఫైండ్ చేయాలి. కాస్ మల్టిప్లై చేయండి, 1 into PR, PR 2 6 are 12. ఇక్కడ మీకు ఈ సైడ్ కూడా వచ్చింది PR. పైథాగరస్ థియరం యూజ్ చేసుకుంటే క్యూఆర్ వస్తుంది, లేకపోతే ట్రిగ్నోమెట్రిక్ కండిషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైన్ అయినా తీసుకోవచ్చు, 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ హైపాటనస్. ట్యాన్ అయినా తీసుకోవచ్చు, 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్. ట్యాన్ టు దిస్ యాంగిల్ ఇట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ by adjacent side. Tan 60 how much, √3. QR 12 by QP, sorry, tan 60 QR మీరు ఫైండ్ చేయాలి. QP 6, so QR is equal to 6√3. ఇది ఆన్సర్. అండర్స్టాండ్? పైథాగరస్ స్టేట్మెంట్ నుండి ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఫైండ్ చేయగలము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఉపయోగించి రిమైనింగ్ సైడ్స్, రిమైనింగ్ యాంగిల్స్ అన్నీ ఫైండ్ చేయొచ్చు. అది మీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. ఓకే, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిఫోర్ ప్రాబ్లం. బిఫోర్ ప్రాబ్లంలో సైడ్స్ ఇచ్చాడు, ఒక సైడ్ ఒక యాంగిల్ ఇచ్చాడు, రిమైనింగ్ సైడ్స్ ఫైండ్ చేయాలి. ఈ ప్రాబ్లంలో 2 సైడ్స్ ఇచ్చి రిమైనింగ్ యాంగిల్స్ ఫైండ్ చేయాలి. ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ అంతా 90 degrees, ఈ 2 యాంగిల్స్ ఫైండ్ చేయాలి, యాంగిల్ ఎక్స్ అండ్ యాంగిల్ జెడ్. నౌ ఈ యాంగిల్ ఎక్స్కి గివెన్ వాల్యూస్ ఏంటి అవుతాయి, టు దిస్ యాంగిల్ ఇట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, ఫర్ దిస్ రైట్ యాంగిల్ ఇట్ ఈస్ ద హైపాటనస్. అంటే సైన్ తీసుకుంటే యాంగిల్ వాల్యూ వచ్చేస్తుంది, సైన్ ఎక్స్. వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్, వైజెడ్. హైపాటనస్ ఏంటి, ఎక్స్జెడ్. వైజెడ్ వాల్యూ ఎక్స్, ఎక్స్జెడ్ వాల్యూ 2x. మీకు బిఫోర్ ప్రాబ్లం చెప్పాను, యాంగిల్స్ ఫైండ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ యాంగిల్ ఎక్స్ వాల్యూ కావాలి, యాంగిల్ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏ నేమ్ ఉందో రైట్ సైడ్ కూడా అదే నేమ్లో మార్చుకోవాలి. 1/2 sin 30. బోత్ సైడ్ క్యాన్సిల్ అయిపోతుంది, x ఈజ్ ఈక్వల్ టు 30. ఆల్రెడీ మనకు ఒక యాంగిల్ ఎంత తెలుసు, 90. ఒక యాంగిల్ ఎంత వచ్చింది, 30. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి, 3 యాంగిల్ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 180. సో in triangle x y z where x plus y plus z is equal to 180, 30 plus 90 plus z is equal to 180, 120 plus z,
So Z is equal to 180 minus 120. So Z is equal to 60 degrees. Okay, thank you. ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ వస్తేనే ఐడియా వచ్చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.